హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ అండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో ముందుగా చించి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక బగారాకు, కొంచెం బండ పువ్వు వేసేసుకొని ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఈ విధంగా వేయించుకొని, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా ముందుగానే తరిగి పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అనేవి చికెన్‌కి పడితే చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ముందుగానే మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం కలిపి పెట్టేసుకున్న చికెన్‌ని, హాఫ్ కేజీ చికెన్ అండి ఇది. ఇందులో వేసేసుకొని అన్ని ఆనియన్స్ ఇదంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 5-7 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. మగ్గినాక చికెన్‌లోని వాటర్ అంతా ఈ విధంగా బయటకొస్తుంది. అప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే చికెన్ అనేది ఈ విధంగా సూప్ కొంచెం వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడి యాడ్ చేసేసుకోండి. అందులో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మన ఛానెల్‌లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి వెళ్లి చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.